నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. తెలంగాణ రాష్ట్రంలో మూడో సీఎం ఎవరు అనే ఒక క్వెషన్ మార్క్ ఈరోజు ఒక తెరపైకొచ్చింది. ఎందుకు ఈ మాట అనాల్సొచ్చిందంటే, తెలంగాణలో ప్రధానంగా ఉన్న పార్టీలు అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఈ పార్టీల్ని కాదు అని చెప్పేసి అటు జాగృతి సంస్థ ఒక పార్టీ బలంగా నడుస్తున్న సమయంలో కవిత గారు బలమైన ఆరోపణలు చేసిల్లు. అటు బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ అయిన మరుక్షణం నుంచి అటు బీఆర్ఎస్ పార్టీ పైన, ఇటు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పైన ఏదో ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీని ఏ విధంగా అయితే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు అటాక్ చేస్తారో, అదే విధంగా 9.5 ఏండ్లు అధికారంలో ఉన్న పార్టీలో కవిత గారు ఉన్నారు. ఎప్పుడైతే 2004 నుంచి అటు కవిత గారు కంటిన్యూగా అంటే ఇప్పుడు మొన్న సస్పెండ్ కాక ముందు దాకా కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండడం. సో, అక్కడి నుంచి కవిత గారికి బీఆర్ఎస్ పార్టీకి ఇష్యూస్ రావడం, అక్కడి నుంచి బయటకు రావడం. దాని తర్వాత హరీష్ రావుని విభేదించడం, లేకుంటే జగదీష్ రావుని విమర్శించడం, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని విమర్శించడం, ఇట్లాంటి సందర్భాలు చాలా చూసాం. సో, ఇందాక ఈరోజు పొద్దున 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి, నేను అదృష్టం ఉంటే నేను కూడా తెలంగాణకు సీఎం అవుతా. అప్పుడు రేవంత్ రెడ్డిని పని చూస్తా. మీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అడ్డగోలు కబ్జాలు చేసి 9.5 ఏళ్లలో కేసీఆర్ నీడలో అని చెప్పేసి కొన్ని ప్రధానంగా వ్యాఖ్యలు చేసింది. వీటన్నిటిపైన డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ స్పోక్స్ పర్సన్ తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే. నమస్తే పవన్, బాగున్నాను. చూసారా ఈరోజు కవిత గారి ప్రెస్ మీట్ ఎట్లా అనిపించింది? ఏమన్నా డిఫరెంట్ అనిపించిందా? కాస్త ముందులా కన్నా ఈరోజు కాస్త అగ్రెసివ్ గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఏముండదు, బీఆర్ఎస్ చేసుకున్న కర్మ ఫలితం. వారికి ఒక ప్రపంచంలోనే మరియు చరిత్రలోనే ఒక గొప్ప చరిత్ర లిఖించుకునేటటువంటి అవకాశం కేసీఆర్ గారికి ఉండే, వారి కుటుంబ సభ్యులకు కూడా ఉండే. కానీ ఈరోజు తెలంగాణ కొట్లాడి ఇంతమంది ప్రాణత్యాగాలు, ఆత్మహత్యలు, తర్వాత కాల్పులకు గురై కాసు బ్రహ్మానంద టైంలో పోలీసు కాల్పులలో చనిపోయి అనేక హింసలతో కూడినటువంటి పోరాటం జరిగిన తర్వాత వచ్చినటువంటి తెలంగాణ. ఈ శవాల మీద పేలాలు ఎరక తిన్నట్టుగా, అమరవీరుల డెడ్ బాడీస్ మీద పేలాలు ఎరక తిన్నట్టుగా, వారితో వచ్చినటువంటి తెలంగాణ ద్వారా వచ్చినటువంటి సంపద అంతా మా కుటుంబం సొత్తు అన్నట్టుగా. సో ఈ రకంగా వారు దోచుకున్నారు కాబట్టే ఇవాళ మరి ఏదో రూపంలో ప్రకృతి తనకు తాను సెట్ చేసుకుంటది అన్నట్టు తెలంగాణ తల్లి ఇవాళ వారిలో ఆవహించి, ఇవాళ మళ్ళీ కవితలో ఆవహించి తెలంగాణ తల్లి ఇవన్నీ పలికిస్తున్నదేమో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఈ రోజు కవిత టిఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి తన ఉద్యమాల్లో ఉన్నది, టిఆర్ఎస్ పార్టీలో ఉంటూనే జాగృతి సంస్థని గతంలో ఉద్యమాల్లో నడిపించింది, తన కార్యక్రమాలు తను చేసుకుంటూ వెళ్ళింది. మరి అధికారంలోకి వచ్చిన 9.5 ఏళ్ళు కవిత ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడలేకపోయింది. అంటే సరే నెగిటివ్ గానో పాజిటివ్ గానో ఏదైనా సరే అంత యాక్టివ్ ఎక్కడ కనిపించలేదు. ఒకసారి పార్టీ నుంచి సస్పెన్షన్ కి గురైన తర్వాత ముందులా కన్నా ఈ రోజు కాస్త అగ్రెసివ్ గా నాయకులను అటాక్ చేసింది. ఈవెన్ కేటీఆర్ తో పాటు వాళ్ళ అవసరానికి అనుగుణంగా ఉంటారండి. ఈ రోజు అగ్రెషన్ వస్తుంది, రేపు కాంప్రమైజ్ అవుతుంది, రేపు ఇంకోటి అవుతుంది, రేపు కుటుంబ సభ్యులే మళ్ళీ ఒకటి అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. వాళ్ళు ఉద్యమం కోసం ఉద్యమకారులు. కేసీఆర్ కుటుంబం మాత్రం ఉద్దర గిరాకుల కోసం. మీరు అదే అర్థం చేసుకోండి. ఫస్ట్ వాళ్ళు ఉద్యమంలో జొర్రబడ్డది డబ్బులు పోగేసుకోవడానికే తప్ప, ఉద్యమం ద్వారా వచ్చే పదవులను అనుభవించడానికే తప్ప, వారు ఒక మంచి దీర్ఘకాలిక ప్రణాళికతోనే ఎట్లాగో ఒకరి కింద పని చేస్తే దాంట్లో ఒక ఎమ్మెల్యే అవుతారు, లేకపోతే ఓడిపోతారు, అంతే ఉంటుంది తప్ప ఈ దుకాణం తెరుచుకుంటే మొత్తం వసూళ్ళకి ఎగబడవచ్చు అన్నట్టుగా మొత్తం కుటుంబ సభ్యులంతా ఉద్యమం పేరుతోనే ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం అని అనేక మంది విరాళాలు ఇచ్చారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అనేక మంది బయటకే చెప్పినారు, నేను ఇన్ని లక్షలు ఇచ్చిన. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ ఉన్నాడు, నేను కారు ఇచ్చిన అన్నాడు. మా దగ్గర కొంతమంది కాంగ్రెస్ నాయకులు వారికి ఇంకో కారు ఇచ్చినారు. తర్వాత వీళ్ళు డబ్బులు ఇచ్చినా అని చెప్పినారు, కోమటిరెడ్డి బ్రదర్స్. అనేక మంది, ఒక్కరని ఇద్దరని మనం పేర్లు చెప్పడానికి వీల్లేదు ఈడ. కానీ ఉద్యమ కాలంలో అనేక మంది తెలంగాణ కోసం డబ్బులు ఇచ్చి ఉద్యమం ఈయన ద్వారా చేపిద్దామని చేయించినారు తప్ప, తెలంగాణ ఉద్యమము తనకు తాను రూపొందించుకున్న ఉద్యమంలో తిను నడుస్తున్నాడు. ఒక పొలిటికల్ ప్రక్రియలో ఒకరు అవసరం, ఎవరైనా సరే లంగలో దొంగనో తెలంగాణ కోసం పోరాడితే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో ప్రజలు వీరు వెనక ర్యాలీ అయినారు. కానీ వీరికి గతంలో ఉన్న చరిత్ర కానీ, లేక పెద్ద ఏదో రాజకుటుంబ వారసత్వం కానీ, లేకపోతే వెనకట ప్రజలకు ఏదో ఉద్ధరించినటువంటి విధి కానీ, వీళ్ళు ఉద్ధర్లు పెట్టి ఎగనామం పెట్టిన వాళ్ళే ఈ సమాజంలో తప్ప,
ఆ ఉద్యమకారులు కానే కాదు ఈ కుటుంబం. వారు వ్యక్తిగతంగా సంపాదించడానికి మాత్రమే వచ్చారు. కాకపోతే ఇప్పుడు ప్రకృతి తనకు తాను సెట్ చేసుకొని కర్త కర్మ ఫలితం అంటారు కదా. సో అది చూపిస్తా ఉన్నది. ఏ రూపంలో అయితే అంటే ఇప్పుడు వాళ్ళకు ఇక్కడ గొడవలు వచ్చి ప్రధానంగా బయటపడడం. ప్రధానంగా వచ్చిన డిస్కషన్ ఏందంటే, తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ లేదు. అయితే అటు బీఆర్ఎసా లేదా కాంగ్రెస్ అనే నేపథ్యంలో ఇటు బీజేపీ కాస్త ట్రై చేసింది. లేదు బీజేపీతోని కూడా అవ్వదు. మనం ఖచ్చితంగా ప్రత్యామ్నాయం తీసుకురావాలనే నేపథ్యంలో కూడా కవిత ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈరోజు బలమైన ఒక వ్యాఖ్య చేసింది. ఫ్యూచర్‌లో అదృష్టం బావుంటే నేను కూడా సీఎం అవుతా. అప్పుడు రేవంత్ రెడ్డి నీ సంగతి చూస్తా అనే విధంగా కూడా ఒక చిన్న స్టేట్‌మెంట్ కూడా పాస్ చేసింది. అంటే ఖచ్చితంగా కవిత ప్రత్యామ్నాయంగా ముందుకెళ్తుందంటారా? ఏం లేదండి. వారు టీఆర్ఎస్ ని చంపినారు. బీఆర్ఎస్ పెట్టినారు. హ్మ్. ఉద్యమకారులని కాళ్ళిరగొట్టి బయటికి పంపినారు. అందరిని రాజకీయంగా చంపేసినారు. ఉద్యమకారులందరూ గూడా ఎళ్ళిపోయినారు. విద్యార్థులకు నిరుద్యోగం ఇయ్యకుండా ట్యాగ్ లైన్ ఏంటండి మనది? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు మొత్తం వాళ్ళ ఫార్మ్ హౌస్‌లలోకి వచ్చేటట్టు కాలువలు తవ్వుకున్నారు. నిధులు మీకు తెలుసు నిధుల సంగతి ఇయ్యాల మొత్తం బంగారు బిందెలు, బంగారు బిల్డింగ్‌లు, బంగారు భవంతులు మొత్తం వారు ఎక్కడికెళ్ళినారో మీకు తెలుసు కుటుంబ సభ్యులంతా. తర్వాత ఏంటి నియామకాలు. నియామకాలు మొత్తం వాళ్ళ ఇంట్లో ఆయన, ఆయన ఆహ్, ఆయన ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆయన కొడుకు డిఫాక్టో సీఎంగా, మంత్రిగా అనేక పదవులు. తర్వాత వాళ్ళ మేనల్లుడు హరీష్ రావు గారికి మంత్రి పదవులు. కవిత గారికి ఓడిపోయిన ఎమ్మెల్సీలు, తర్వాత అంతకుముందు ఎంపీ వారి చుట్టాలకు మీకందరికి తెలుసు ఇగ వినోద్ గారైతేనేమి, కవిత దయాకర్ రావు చెప్తూ గారైతేనేమి వస్తుంది గదా! నేను ఇక్కడ కూడా 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ వల్ల, ఆ టీఆర్ఎస్ పార్టీ వల్ల ఎక్కడ కూడా లాభపడలేను. నా సొంత డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్నా. ఈవెన్ ఎంపీగా గెలిచిన తర్వాత ఆ నిజామాబాద్‌కే పరిమితమైన 5 సంవత్సరాలు అక్కడ కూడా. తర్వాత నన్నెక్కడ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు సార్ ఇది మాట్లాడనీయలేరనే విధంగా కూడా కేసీఆర్ మాట్లాడింది. కుటుంబ కథా చిత్రం. హ్మ్. కేసీఆర్ ఆడుతున్న డైరెక్షన్‌లో జరుగుతున్నటువంటి డ్రామా. హ్మ్. ప్రజల్ని మరోసారి వంచించడానికి ఒక పెద్ద ప్రణాళిక. ఫార్మ్ హౌస్ నుండే బయలుదేరింది స్క్రిప్టు. వారేంటంటే కేటీఆర్ సక్సెస్ అయితలేడు. తర్వాత మన మీద అవినీతి మరక. అవినీతి మరకలలో కూరుకుపోయినాం. ఆ బురదలో ఎంత కూరుకుపోయినామంటే ఎవరు బయటికి తీసినా తీయలేనంత లోపలికే సినిమాలలో చూపిస్తారు చూడండి బురదలో ఇంగ్లీష్ సినిమాల్లో లోపలికి పోతూనే ఉంటారు. హ్మ్. అట్లా లోపలికి పోతా ఉన్నారు. సో ఇది ఎట్లాగో మనం ఏం చేయలేము. ఈ బీఆర్ఎస్ పార్టీని మొత్తం మటాష్ చేసేయాలి. ఇందులో హరీష్ రావు గారు ఉన్నారు. ఆయనని పాటు మనతో పాటు ఆయనని ముంచేయాలి. కాబట్టి ఇంట్లోకెళ్ళి కూతురుకా, కొడుకుకా? కూతురు వస్తుంది. కేసీఆర్‌కి ఇష్టమైన ఆమెనే. కేసీఆర్ లాగానే మొత్తం స్క్రిప్ట్, భాష ఇది అన్ని చూడండి మీరు. అంటే ఆమె కేవలం మాట్లాడుతున్నది గూడా హరీష్ రావు గారి టార్గెట్ ప్రకారం ఇది నడుస్తుందా? హరీష్ రావు గారిని, ఉద్యమకారులందరిని గూడా టార్గెట్ చేసింది. నిరంజన్ రెడ్డి గారిని పుచ్చలేసిపోతదన్నది, జగదీశ్వర్ రెడ్డి గారిని లిల్లీపూట అన్నది, ప్రశాంత్ రెడ్డిని తిట్టింది. తర్వాత హరీష్ రావుని అవినీతిపరుడు అన్నది. సరే వారు నేనేమంటున్నా అంటే ఏదైతేనేమి కవిత గారు చేస్తున్న దాంట్లో ఏదో రకంగా ప్రజలకైతే ప్రజల ముందుకు ఈ కుటుంబం చేసిన ఆగడాలన్నయితే బయటకొస్తున్నాయి. హ్మ్. అదొక్కటి మంచి పని చేస్తా ఉందామె. హ్మ్. ప్రతి అంటే కేవలం జిల్లాకు పోయి అటు ప్రతి జిల్లాలో ప్రతి ఒక్కరిని ఏమేం చేసినారో బయటికి తెస్తా హ్మ్. ఉంది. అదొక్కటి మాత్రం ప్రజలకు మేలు జరుగుతుంది. అంటే ఇద్దరు దొంగలు కొట్లాడుకున్న దొంగ సొమ్ము కోసం ఆ ఇద్దరు దొంగలు మళ్ళీ పోలీసోళ్ళకు కొట్లాడుకుంటే దొరికినట్టు ఆ ఇద్దరు దొరుకుతారు. దొంగ సొమ్మంతా ప్రజల మళ్ళా చెందుతది. ఎవరి అంటే సొమ్ము వాళ్ళకి పోవాలి. అంటే కాబట్టి ఇప్పుడు ప్రధానంగా కేసీఆర్ ఆడిపిస్తున్న నాటకంలో కవిత ఒక బొమ్మ అంతే. బె హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి లేకపోతే కొంతమంది నాయకులు కాదండి. వెళ్ళిపోవడానికి ఇది కారణమంటారు. ఇప్పుడు బీఆర్ఎస్‌తో చేసిన ఆగడాలు, బీఆర్ఎస్ చేసిన అవినీతి, బీఆర్ఎస్, కేసీఆర్ ఇగ మళ్ళీ బయటకొచ్చి చేసే పరిస్థితి లేదు. హ్మ్. ఆయన బయటకొస్తే ఈయనకు రేవంత్ రెడ్డి గారికి గూడా ఏముందంటే, ఈయనను బ్లాక్‌మెయిల్ చేసి ఇంట్లో కూర్చోబెడితే సరిపోతది. కానీ నేను కానీ ఇక్కడ బయటకొస్తే తెలంగాణ కేసులు పెడతా. రాష్ట్రంలో అంటే అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రజల్లో ఉంది, నడుస్తుందంటే ఒకవైపు హరీష్ రావు, మరోవైపు కేటీఆరే ముందుకు తీసుకెళ్తుర్రు గదా! ప్రస్తుతం వీళ్ళ యాక్టివిటీని ఏడ చూస్తుంటే. నడుస్తుంది సార్? మొన్న ఎంపీ ఎలక్షన్స్‌లో 0 వచ్చింది గదా! ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటే చేయలేదు గదా! ఇప్పుడు హ్మ్. సర్పంచ్ ఎన్నికలలో ఏదో 1000 వచ్చినాయి అంటున్నారు. ఈ పార్టీ గుర్తులే గాదు గదా! వచ్చిన ఆళ్ళ 1000 మంది ఉంటారా ఇయ్యాల? తెల్లారితే మళ్ళా కండువాలేసుకొని కాంగ్రెస్ వెళ్తూనే ఉన్నారు. హ్మ్. ఆళ్ళేమన్నా ఐడియాలాజికల్ పార్టీయా? ఇట్లా బీజేపీకెళ్ళి గెలిచినాళ్ళు బీజేపీలోనే ఉంటారు ఎప్పటికైనా అనేది అట్లా లేదు గదా! వాళ్ళ దాంట్లో. వాళ్ళ దాంట్లోనే వచ్చినోళ్ళందరూ పోయిర్రు గదా! ఆయన ఎవరెవరినైతే నెత్తిలెక్కించుకున్నాడో ఉద్యమకారులను కొట్టినోళ్ళని, తిట్టినోళ్ళని, అక్రమదారులని, అక్రమ వలసలు అసలు ఎన్నని చెప్దామండి ఈ రోగాలు అసలు. మొత్తం ఫిరాయింపులు బయటికెళ్ళి ఉద్యమకారుల ఈపులు పలగొట్టినోళ్ళందరిని తెచ్చుకొని అందులో ఎక్కిచ్చే మంత్రి పదవులిచ్చే, పప్పు బెల్లాల్లాగా వాళ్ళకు యూనివర్సిటీలిచ్చే, ఫ్యాక్టరీలిచ్చే, భూములిచ్చే, కబ్జాలు చేసుకున్నాయి. అవన్నీ ఇచ్చే, అనుమతులిచ్చే ఇయాల కేటీఆర్ అనుమతి ఇచ్చినాడని చెప్పి బయటకొచ్చింది చూడండి. ఏ రకంగా అనుమతులు అంటే ఇచ్చినాడాయన. ఇప్పుడు ల్యాండ్ కవిత ఏం యూజ్ చెప్తుంది సర్టిఫికేట్స్ ఏ రకంగా ఇచ్చినాడు. సో కవిత గారు ఏం ఇవన్నీ కూడా చెప్తా చెప్తుందంటే ఉంది గదా ఆమె.
9.5 ఏళ్లలో నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేను. మా పార్టీ అధికారంలో ఉన్నా సరే నాకెక్కడ కూడా ప్రభుత్వం నుంచి ఒక రూపాయి నేను తీసుకోలేను. అయితే నా భర్త పైన చేస్తున్న ఆరోపణలు అవన్నీ అవాస్తవము. మేము లీగల్‌గానే ఒక రియల్ ఎస్టేట్ ప్రైవేట్ వ్యాపారం చేసుకున్న విధంగానే మేము వెళ్ళాం తప్ప నేను ఆ వ్యక్తిగతమైనటువంటి నేను డాక్యుమెంట్స్ చూడలేదు. హ్మ్. ఆమె కెమెరాలో చూయించింది. మీ దగ్గర ఒక కాపీ ఉంటే ఇయ్యండి. లాయర్‌గా నేను అన్ని చదివి, చూసి మాట్లాడతా. హ్మ్. నేనేమంటున్నా అంటే ఆమె ఆరోపణలన్నీ గూడా వాస్తవాల లాగానే కనిపిస్తున్నాయి. మరి అవి నిరూపించుకోవాల్సిన అవసరం ఇయాల కేటీఆర్ దగ్గర, మరి కేసీఆర్ దగ్గర ఉంది. అంటే ఆయనైతే బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకో పార్టీ అయిన బీజేపీ పార్టీ నుంచి కన్నా సొంత పార్టీ నుంచి బయటకెళ్ళిపోయిన కవిత గారితోనే థ్రెట్ ఉందా ప్రస్తుతం? మాది దేశవ్యాప్తంగా ఇయాల గంత పెద్ద కాంగ్రెస్‌నే 3 రాష్ట్రాలకు పరిమితం చేసినాం. ఆ మూడిట్లల్లా 2 ఊగిసలాడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రేపో మాపో, తర్వాత కర్ణాటక గూడా ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎము, ప్రెజెంట్ సీఎము. హ్మ్. అయి రోజు ఒకరు ఇట్లా ఇడ్లీ చికెను తినుకుంటా తిరుగుతున్నారు. ప్రజల సమస్యలు గాలికి పోయినాయి. కర్ణాటక కుప్పకూలిపోతుంది. ఉన్నదల్లా ఇగ తెలంగాణ. సో, హ్మ్. మొత్తం ఇన్ని రాష్ట్రాలలో దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఇయ్యాల మొత్తం బీజేపీయే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉన్నది. గివ్వెంత అండి మాకొక సో, ఈ లెక్క గాదు. ఇప్పుడు నేనేదన్నా పోల్చినా అనుకో, గోటితో సమానము అని అన్నా అనుకో, అది హ్మ్. అహంభావం అయితది నాలో. వాళ్ళ భాష మాకు అంటే రాదు. నేను సో, ప్రధానంగా బీజేపీ తెలంగాణ వాళ్ళము గురించి మేము మాట్లాడుతున్నా సంయమనంతో ఇక్కడ అంటే. ఆ! అంటే మీరన్నదానికి వాస్తవం, అవాస్తవం ప్రజలు చూస్తారు. నేను తెలంగాణ గురించి ప్రస్తావిస్తున్నప్పుడు 2 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టు అట్లా. ఏడ ప్రధానంగున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఒక బీ పార్టీ ప్రెసిడెంటే కనుమరుగైపోయిండు 2 ఏళ్ల నుంచి. ఎందుకు హ్మ్. బతికిస్తారో మీ మీడియాలో నాకర్థం కాదు. ఆయన ఫోటోలు పెడతారు. ఆయన థంబ్‌నెయిల్స్ పెడతారు. ఆయనే నేను రాను, జీతం మాత్రం తీసుకుంటా. నేను ఫార్మ్ హౌస్‌కెళ్ళి బయటికే రాను అన్నటాయనని మీడియా మీరు పదే పదే బయటికి తీసుకొస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కడున్నాడో తెలవదు. రేవంత్ రెడ్డి గారి మీద పోరాడుతున్నారా? మొన్న మేము ఇందిరా పార్క్ కాడ ధర్నా మా రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఇయాల బీజేపీ పార్టీ ఒక గొప్ప ధర్నా నిర్వహించింది. హ్మ్. సో, కాబట్టి ప్రజా సమస్యల మీద పోరాడుతున్నది బీజేపీ. ఇయాల ఊరూరుకు గూడా మా వేర్లు పాకుతా సో, ఉన్నాయి. ఇప్పుడు ఇయాల 4000ల్లో 200 గెలిచినాం మేము. సో, మొన్నటిదాకా బీజేపీ పైన కూడా చిన్న అలిగేషన్ చేసింది ఏలేటి మహేశ్వర్ రెడ్డి. దీంట్లో ఒక అదేం ప్లాన్ పర్సనల్ ఉంది. ఉండొచ్చండి. నేను చేసిన పార్టీకి సంబంధం. కార్యక్రమాలకు తన కౌంటర్ ఇచ్చుడేంది, తనకేం నొప్పిలేస్తుందన్న విధంగా కూడా కవిత గారు మీ ఎమ్మెల్యేని విమర్శించడం జరిగింది. లేదు. అది పార్టీకి బీజేపీ పార్టీకి అట్లా అని ఏమి అనలే ఆమె. బీజేపీ పార్టీ అని. వాళ్ళు వ్యక్తిగతంగా ఏదో రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ చూయించి మాట్లాడుతా ఉంది. అది వాళ్ళు తేల్చుకుంటారు. మా మహేశ్వర్ రెడ్డి గారు లీగల్‌గా నిష్ణాతులు, ధైర్యవంతుడు. ఆయన చూసుకుంటాడు. ఆయన పైన కామెంట్స్ వచ్చినాయి. ఆయన చూసుకుంటాడు. అది అయితే మనకు అటువంటి అలిగేషన్స్ పార్టీ పరంగా ఏం లేదు. పూర్తిగా కవిత గారి ప్రెస్ మీట్ దాదాపు 30 నిమిషాల వరకు ఉంది గదా! 30 నిమిషాల్లో ప్రస్తావిస్తూ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అటాక్ చేస్తుంది. దాంట్లో హరీష్ రావు ప్రధానంగా లేదంటే మరి బీఆర్ఎస్ కేటీఆర్, చచ్చిపోతేనే మాధవరం గదా! కృష్ణారావుని ఇప్పుడు అటాక్ చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ చచ్చిపోతేనే గదా! ఆమె ఆధ్వర్యంలో పార్టీ ఇప్పుడు ఆమెకున్న చరిష్మా అంతా కేసీఆర్ కూతురుగానే గదా! హ్మ్. సో, రేపు కేసీఆర్ ఫోటో పెట్టుకొని ఆమె ఒక పార్టీ పెట్టుకొని తిరుగుతది. హ్మ్. కేటీఆర్ ఏంది పోతా బావని పట్టుకొని ఇద్దరు కలిసి మునిగిపోతారు. హ్మ్. ఇప్పుడు కేటీఆర్‌కి ఈత కొట్టొస్తలేదు. ఈత కొట్టొచ్చిన హరీష్ రావు ఆయనను కావలించుకుంటున్నాడు. ఏమైతది ఇద్దరు మునుగుతారు. హ్మ్. ఈయన కేసీఆర్ అయితే రావట్లేదు. రాజకీయ సన్యాసమే తీసుకున్నాడు. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవట్లేదు. కవిత గారు ఫ్రెష్‌గా వస్తున్నా, చూసినావా నేను వాళ్ళని గూడా తిట్టినా, బీఆర్ఎస్ చేసిన అవినీతి మీద నాకు సంబంధం కానీ, లేదు కానీ అని గతంలో కంటే ఎస్టాబ్లిష్ ఈరోజు చేసుకొని కాస్త ఒక ఫ్రెష్ నాయకురాలిగా బయటకొస్తుందామె అంతే. అంటే ఆ అంటే ఇన్ని కుటుంబంలోకెళ్ళి. రోజులు ప్రెస్ మీట్ పెట్టిన దానికంటే ఈరోజు కాస్త కవిత గారు కొత్తగా కనిపించిల్లు. విపరీతమైన అగ్రెషన్. ఒక పార్టీ అధికార పార్టీని ఏ విధంగా అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు సార్ విమర్శిస్తాయో అంత ఇది బలంగా విమర్శిస్తూ కేసీఆర్ వచ్చింది. గారి ఆలోచన విధానమే హ్మ్. కంప్లీట్‌గా. కేసీఆర్ గారు ఏం చేస్తున్నారంటే ఇంక అయిపోయింది. మనం ఏం చేసినా ప్రజలు నమ్మరు. కాబట్టి మళ్ళా కొత్త అవతారంతో బయటికి రావాలి. హ్మ్. కాబట్టి ఉన్నది ఆప్షన్ కవిత గారు. కవిత గారి రూపంలో కొత్త పార్టీ సృష్టిస్తాడు. మొన్నటిదాకా టీఆర్ఎస్ కొత్తగా సృష్టించిండు. ఉద్యమకారులందరినీ, తెలంగాణ ప్రజలందరినీ ఎగదోసిండు. సెంటిమెంట్ మన కాంక్ష ఉండే కాబట్టి ఆ కాంక్షలలోంచి వాళ్ళు మంచిగా పబ్బం గడుపుకున్నారు. అదయిపోయింది బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు కొత్త దుకుణము. అది బీఆర్ఎస్ పెట్టినా ఎంత చేసినా మళ్ళా పవర్ వచ్చేటట్లేదు. కొత్తగా పవర్‌లోకి రావాలి. మన ఇంటి నుండే రావాలి. మన బ్లడ్డే కేసీఆర్ గారి బ్లడ్డే ఉండాలి అని చెప్పి వాళ్ళొక తీర్మానం చేసినారు. కేటీఆర్ వాంట్స్ టు ఎంజాయ్ ఇన్ మల్టీనేషనల్ ఎక్స్‌పోజర్ ఉంది ఆయనకు. వివిధ దేశాలు తిరగడము ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, లెట్ హిమ్ ఎంజాయ్. సో, అందుకని ఏం చేస్తున్నాడంటే హరీష్ రావు గారు ఉంటే ఎట్లా మరి ఇంట్లోకెళ్ళి ఆయనకు మేనల్లుని పోతే ఎట్లా ఇదంతా. సో, కాబట్టి మొత్తం బీఆర్ఎస్‌ని ముంచేయాలి. అందులో ఉన్నోళ్ళని వీళ్ళిద్దరిని కూడా ముంచేస్తే
నా కూతురు ఒకటి బయటికి వెళ్తది, తర్వాత అన్నను కాపాడుకుంటది, కుటుంబాన్ని కాపాడుకుంటది. అది వేరండి ఇక సమస్య అదంతా. ఫైనల్ గా చెప్పండి. జాగృతి ఇక్కడ మరో ప్రతిపక్షం కాబోతుందా? అంటే మరో పార్టీగా రూపుదిద్దుకోబోతుందా? లేకపోతే కేసీఆర్ స్ట్రాటజీలో అది కూడా అటు నుంచి అటే వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయంటారు? సార్ ఫైనల్ మీ పార్టీలు మాటల్లో వస్తూనే చెప్పండి. ఉంటాయి. డెమోక్రసీ, ఉమ్, ఇండియా ఈజ్ అ బ్యూటిఫుల్ డెమోక్రసీ. ఎవరైనా పార్టీ పెడతారు, వస్తారు. చిరంజీవి సినిమా యాక్టరే వచ్చినాడు. అనేక మంది వచ్చినారు కదా, గతంలో కూడా అనేక మంది పార్టీలు పెట్టినారు. ఇప్పుడు కనుమరుగైన, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంత పెద్ద పార్టీయే ఇక్కడ ప్రాంతేతర పార్టీగా కనుమరుగైంది. ఇప్పుడు బీఆర్ఎస్ కనుమరుగు అవుతా ఉంది. రేపు కొత్త పార్టీలు రానువచ్చు, పోనువచ్చు. కానీ ఇప్పుడు ఇండియాలోనైతే ఒక బీజేపీ, తర్వాత కొద్ది మేరకు కాంగ్రెస్ మనకు ఇది ఉంది. ఓ 2, 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అంతటా బీజేపీ జెండా రెపరెపలాడుతుంది కదా. సో అందుకనే రేపు ఎర్రకోటలో జెండా ఎగురుతుంది. గండికోటలో మన గోల్కొండ కోట మీద కూడా బీజేపీ జెండా మన బీజేపీ ముఖ్యమంత్రి ఎగిరేస్తాడు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. రైట్. వెల్కమ్. ఇది కవిత గారు చేసిన వాక్యాల్లో ఖచ్చితంగా దీని వెనుక కేసీఆర్ ఉన్నారని చెప్పేసి కూడా తాడూరు శ్రీనివాస్ గారు ఆరోపించడం జరుగుతుంది. తను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా బలంగా విమర్శిస్తుంది. సో దానివల్ల బీఆర్ఎస్ పార్టీకి ఇంకా నష్టమే ఉంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కూలుకునే పరిస్థితి లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇది ప్రస్తుతం కవిత గారికి సంబంధించిన అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.